మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2021వ సంవత్సరంలో వచ్చే రెండవ చంద్రగ్రహణం గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఈరోజు ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపిస్తుందా లేదా గర్భిణీ స్త్రీలు ఎలాంటి నియమాలు పాటించాలో కూడా తెలుసుకుందాం. నవంబర్ 19 కార్తీక పౌర్ణమి రోజు చంద్రగ్రహణం ఏర్పడనున్నది. చంద్రుడికి సూర్యునికి మధ్యలో సరళ రేఖ మార్గంలో భూమి వచ్చిన సమయంలో సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డంగా ఉంటుంది. ఈ స్థితినే చంద్రగ్రహణం అంటాము. చంద్రుడు సంపూర్ణంగా కనిపించకపోతే సంపూర్ణ చంద్రగ్రహణం, పాక్షికంగా కనిపిస్తే పాక్షిక చంద్రగ్రహణం అంటారు. 2021 నవంబర్ 19 కార్తీక పౌర్ణమి రోజు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. గ్రహణ సమయాన్ని చూసుకుంటే ఉదయం 11:34 ప్రారంభమై సాయంత్రం 5:33 ముగుస్తుంది. సాయంత్రం పూట కొంత సమయంలో భారతదేశంలోని కొన్ని ప్రదేశాలలో ఈ గ్రహణం పాక్షికంగా కనిపిస్తుంది. అరుణాచల్ ప్రదేశ్లో, అస్సాం ప్రాంతంలో ఈ గ్రహణం కొద్దిగా కనిపిస్తుంది. అమెరికా, ఉత్తర యూరప్, ఆస్ట్రేలియా, పసిఫిక్ మహాసముద్రం ఈ ప్రాంతంలో ఈ చంద్రగ్రహణం సంపూర్ణంగా కనిపిస్తుంది. మన భారతదేశంలో ఈ చంద్రగ్రహణం పాక్షికంగానే కనిపిస్తుంది. అది కూడా కొన్ని ప్రాంతాల వారికే కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ గ్రహణం కనపడదు. కావున గ్రహణ నియమాలను ఎవ్వరూ పాటించనవసరం లేదు. అలాగే భారతదేశంలో ఎక్కువ భాగం ఇది కనిపించదు కనుక సూతక కాలాన్ని పరిగణలోనికి తీసుకోరు. భారతదేశంలో కొన్ని ప్రాంతాలలో పాక్షికంగా ఈ గ్రహణం కనిపిస్తుంది కనుక ఆ ప్రాంతాల వారు అనగా అరుణాచల్ ప్రదేశ్, అస్సాం ప్రాంతాల వారు గ్రహణ నియమాలు పాటించాలి. మనకు ఈ గ్రహణం కనిపించదు కనుక ప్రజలు గ్రహణ నియమాలు పాటించవలసిన అవసరం లేదని పండితులు అంటూ ఉన్నారు. గర్భిణీ స్త్రీలు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదని పండితులు చెప్తూ ఉన్నారు. భారతదేశంలో గ్రహణం కొన్ని చోట్ల కనిపిస్తుందని చెప్పుకున్నాం కదా, వాళ్ళు తప్పకుండా గ్రహణ నియమాలు పాటించాలి. వారు గ్రహణ సమయంలో ఎలాంటి పూజలు కానీ శుభకార్యాలు కానీ నిర్వహించకూడదు. గ్రహణ సమయంలో ఎన్నో రకాల మార్పులు జరుగుతాయి. అందువలన గర్భిణీ స్త్రీల మీద కిరణాలు పడకుండా ఉండాలని పెద్దలు చెప్తూ ఉన్నారు. గ్రహణ సమయంలో ఆహారం తీసుకోరాదు. గ్రహణానికి 2 గంటల ముందే ఆహారం తినేయాలి. పట్టు విడుపు స్నానం చేయాలి. గ్రహణ సమయంలో దైవనామస్మరణ చేసుకోవటం వలన 1,000,000 రెట్ల ఫలితం కలుగుతుంది. ఇవన్నీ గ్రహణం కనిపించేవారు పాటించవలసిన నియమాలు. మనకు గ్రహణం కనిపించదు, అయినప్పటికీ కూడా ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు బయటకు రాకుండా జాగ్రత్తగా ఉండటం మంచిదని కొందరు జ్యోతిష్యులు అంటూ ఉన్నారు. చిన్న చిన్న గ్రహణ నియమాలు పాటించి జాగ్రత్త పడితే మంచిది. గ్రహణం గురించి మనసులో భయం ఉంటే గ్రహణ నియమాలను పాటించండి. ఎందుకంటే గ్రహణం ఎఫెక్టు ఎంతో కొంత మనపై ఉంటుంది. లేదంటే నియమాలు పాటించకపోయినా ఎలాంటి దోషం మాత్రం ఉండదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.